అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. నేను ఈ వార్త చేసే ముందు మీకు ఒక రిక్వెస్టు. ఈ వార్త విన్న తర్వాత శివారెడ్డి హిందూ వ్యతిరేకి అనకండి. శివారెడ్డి ఇంకెవరికో వ్యతిరేకి అని కూడా అనకండి. ఎందుకంటే నేను హిందూ వ్యతిరేకిని కాదు. నేను పక్కా హిందువును, మీకు అందరికీ తెలుసు. నేను భక్తి పేదలకు దూరం అవుతుందేమో అన్న ఒక బాధతో ఈ వీడియో చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ గణపతి లడ్డూల వేలమే ఒక ఉదాహరణ. అసలు ఏం జరిగింది గణపతి లడ్డూల వేలంలో? ఎందుకు పేదలకు భక్తి దూరమవుతుంది అనే ఒక బాధ ఎందుకు? అన్ని విషయాల మీద మాట్లాడదాం మనం. సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్ కూడా ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. మనం చూస్తున్నాము సరే ఈ 10 రోజులు నవరాత్రులు మన గణపతి ఉత్సవాలు జరిగినా మనకు ఈ లడ్డూల వేలం అనేది ఇప్పుడు నిమజ్జనం సందర్భంగా వచ్చింది. ఎందుకు భక్తికి పేదరికం దూరం అవుతుంది? భక్తి దగ్గర, దేవుని దగ్గర కూడా పేదరికం అనేది ఎక్స్‌పోజ్ అవుతుంది. ఎందుకు డబ్బులున్న వాళ్ళే లడ్డూలు కొంటూ ఉన్నారు? పేదవాళ్ళకి లడ్డు దొరకదా? ఇట్లాంటి చాలా చాలా అనుమానాలు, చర్చల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. నిన్న మొన్న చూడండి, లడ్డూలు మన కాలనీలో ఉండే లడ్డూలు కూడా వేలకు వేలు పలికింది. ఇక మనకు తెలుసు కదా, మాదాపూర్‌లో అయితే ఏకంగా 2,20,00,000 ఒక దగ్గర, ఒక గేటెడ్ కమ్యూనిటీలో. ఇంకో దగ్గర 14,00,000, ఇంకో దగ్గర 15,00,000. మన బాలాపూర్ లడ్డు 35,00,000. ఆళ్ళు వదిలేస్తే 35 కాదు, 70,00,000 కూడా పోతదది. కాకపోతే వాళ్ళు ఒక లిమిట్ పెట్టుకొని ఇంతకన్నా పెంచొద్దని బాలాపూరోళ్ళు 35,00,000. 35,00,000 కూడా మనలాంటి సామాన్యులు ఎవరైనా కొనే అవకాశం ఉందా? లేదు. ఇంత డబ్బులున్న వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళే చేయాలి తప్ప, అంటే ఇక్కడ భక్తి దగ్గర కూడా మనం పేదలు లేకపోతే మధ్యతరగతి వాళ్ళు మామూలుగా సంపాదిస్తున్న వాళ్ళు ఎవరు కొనే పరిస్థితి లేకుండా పోయినాయి. నిజంగా ఒక మనిషి జీవితంలో ₹1,00,00,000 సంపాదిస్తే చాలా ఎక్కువ. చాలామంది అట్లాంటి వాళ్ళు 80% ఉన్నారు మన తెలంగాణలోనే. నా జీవితంలో నేను ₹1,00,00,000 సంపాదించుకుంటే నా జీవితం చాలింక. మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటది. మేము సెటిల్ అయినట్టే ₹1,00,00,000 మా దగ్గర ఉంటే. ₹1,00,00,000 ఆస్తి ఉన్నా మేము సెటిల్ అయినట్టే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. 80% ఆఫ్ ద పీపుల్ ఉంటారు మన దగ్గర. కానీ ఇక్కడ కోట్లు పెట్టి లడ్డు కొంటున్నారు. వాళ్ళని మనమేం తప్పుపడాల్సిన అవసరం లేదు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చుండొచ్చు, వాళ్ళు కొంటుండొచ్చు, లేకపోతే వాళ్ళకొచ్చిన అవకాశం ఉండొచ్చు, అక్కడున్న పరిస్థితులు కావచ్చు, లక్షలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. నిన్న మనం చూసినాం బాలాపూర్ లడ్డు కొనే దగ్గర కొన్నాయన ఒక మాట మాట్లాడిండు. మేము అంతకుముందు ఎప్పుడో కొన్నాము. మాకు ఏపీలో 4 వైన్ షాపులొచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో వైన్స్ టెండర్స్ పడుతున్నాయి. కాబట్టి మేము లడ్డు కొన్నాం. ఈసారి తెలంగాణలో కూడా టెండర్స్ మాకు దొరుకుతాయని. విశ్వాసం, నమ్మకం ఓకే. డబ్బులున్నా లేకపోయినా విశ్వాసం అందరికి ఉంటది. బట్ ఇక్కడ ఈ వేలం పాటలో ఎవరైనా సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు కొనే అవకాశం ఉందా ఈ లడ్డూను? ఎందుకు ఆ అవకాశం వీళ్ళకొస్తలేదు? ఎందుకు మనలాంటి వాళ్ళకొస్తలేదు అవకాశం అనేది ఒక బాధ. అయితే సిస్టమ్‌లో కొద్దిగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్లేసెస్‌లో జరిగిందది. కొన్ని ప్లేసెస్‌లో సిస్టమ్‌లో చేంజింగ్ అనిపించింది. నాకు తెలిసి కొత్తపేట దగ్గర, దిల్‌షుక్ దగ్గర కొత్తపేట ఉంటది. అక్కడ ₹99 టికెట్. ఒకటి టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకుంటే అట్లా చాలా ప్లేస్‌లో జరిగింది. కానీ అది మొత్తం జరగాలంటున్నా. ₹99కు తీసుకుంటే 333 కిలోల లడ్డొచ్చింది ఆయనకి. ఒక స్టూడెంట్‌కొచ్చింది. ₹99కి ఎట్లొచ్చింది మరి? వేలంపాట జరగలేదా అంటే, వేలంపాట కాకుండా అన్ని టోకెన్స్ ఒక 750 టోకెన్స్ ఇచ్చిండ్రు. అంటే ఆల్‌మోస్ట్ 7,500,000 కలెక్ట్ అయింది. మరి గణపతి నిర్వహించే సంస్థలకు డబ్బులు కావాలి. ధార్మిక సంస్థలకు డబ్బులు కావాలి కదా! దానిలో తప్పేం లేదు. ₹99 అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ప్రతి పేదవాడు రోజువారీ కూలి కూడా ₹99 పెట్టి దానిలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటది. లక్కీ డ్రా తీసిండ్రు. లక్కీ డ్రా తీస్తే ఆ విద్యార్థికి తగిలింది. లక్కీ డ్రా అనేది దేవుని దయ ఉంటే తప్ప తగలదు. కానీ ఇక్కడనేమో డబ్బులున్నోళ్ళకే తగులుతుంది. ఇప్పుడు 2,20,00,000 కొన్న వాళ్ళు అవసరమైతే ఇంకో 10,000, 20,000, లక్షనో, 2,00,000 పెంచి ఆగుతారా? 35,00,000కు వాళ్ళు ఆపిర్రు కాబట్టి ఆగింది బాలాపూర్‌లో. 35,00,000 కాదు అంటే దశరథ్ గౌడ్ గారు ఆగుతారా? 35 కాకపోతే 40 పెట్టుకుంటాడు. 40 కాకపోతే 45 పెట్టుకుంటాడు. ఈయనకు మించిన వాళ్ళు ఇంకెవరుంటే వాళ్ళొచ్చి ఇంకొక 70,00,000 పెట్టుకుంటారు ఓపెన్‌గా వదిలేస్తే. కానీ అది సామాన్య జనాలు కూడా కాదు. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనలేరు. అనేది మిడిల్ క్లాసు, పూరు, మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా భక్తి అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు వేలంలో పాల్గొని, వేలంలో లక్షలు పెట్టి, వేలంలో పోటీ పడి అది డబ్బులున్నాయి కాబట్టి ఆయన వేలంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. దాన్ని భక్తి అందమా? లేకపోతే లక్కీ డ్రా తీస్తే లక్కీ డ్రాలో దేవుని దయ వల్ల దేవుడు పలానా ఆయనకి ఈసారి లడ్డు ఇవ్వాలనుకుంటే తప్ప లక్కీ డ్రాలో తగలదు. ఆ లక్ ఉండాలంటారు కదా! అప్పుడు ఆ లడ్డొస్తది. అప్పుడు దానిలో భక్తిభావం కనిపిస్తుందా? ఇప్పుడు
ఈ రూ. 900 కట్టో చాలా ప్లేస్‌లో రూ. 50 కూడా లడ్డు వేలంలో పాల్గొన్నారు. నిజానికి కొత్తపేటలో ఎక్కడైతే 7.5 లక్షలు వచ్చినాయో, ఇప్పుడు రూ. 900 లడ్డు ఒక విద్యార్థి తగిలిందో, ఆడ వేలం వేస్తే కూడా 7.5 లక్షలు పోకపోవచ్చు. కానీ అక్కడ సంస్థకు మంచి జరిగింది. 4 డబ్బులొచ్చినాయి. ప్లస్ రూ. 900కే లడ్డు వచ్చింది విద్యార్థికి. ఇట్లాంటి చాలా ప్లేసుల్లో జరిగింది. రూ. 50, రూ. 60, రూ. 70. ఇది అందరికి అందుబాటులో ఉన్న సిట్యుయేషన్ గదా! ఎందుకు మన వ్యవస్థ అందుకు పోకూడదు? ఎందుకు ఈ వేలం పాట అనే దానికి పోవాలి? దేవుని దగ్గర లడ్డును వేలం ఎందుకేయాలి? ఇప్పుడు ఖైరతాబాద్ లడ్డు ఉంది. వాళ్ళు వేలం ఎయ్యరు. వాళ్ళు ఉచితంగా పంచిపెడతారు. అది కూడా మంచిదే. ఆ ఉచితంగా పంచడంలో అందరూ అందుకుంటారు. పేదవాళ్ళు అందుకుంటారు. డబ్బున్న వాళ్ళు అందుకోవచ్చు. ఒక ఆయన తీసుకుపోయి 10 మందికి పంచొచ్చు. ఒక డబ్బులు లేనాయన, ఒక డబ్బులున్నాయన తీసుకుపోయి ఓ 10 మందికి పంచొచ్చు. దానివల్ల అరే! దేవుని ప్రసాదం మాకు కూడా దొరికింది అన్న సంతృప్తి కలుగుతది. కానీ ఇక్కడ ఏమైతుంది, ఇప్పుడు రూ. 35,00,000 తీసుకుపోయిన ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ బంధువులకు వాళ్ళకి పంచుతారు తప్ప ఎవరో సామాన్యులకైతే అందరికి చేరే అవకాశం లేదు గదా! ఇక్కడ వాళ్ళకి కనీసం ఆ లడ్డు దొరుకుతో లేదో అని దానిలో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా దొరుకుతలేదు. అది బాధ. ఇక లక్కీ లాటరీ తీస్తే కనీసం వాళ్ళకి పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తాయి కదా! ఒక భక్తిభావం పెంపొందుతది కదా! వాళ్ళలో కూడా నాకు కూడా లడ్డు రావచ్చు, దేవుని దయ ఉంటే నాకు కూడా లడ్డు వస్తదని అది ఉంటది కదా! ఒక భక్తిభావం కనిపిస్తది కదా! ఎందుకు ఈ వినాయక నిర్వహించే సంస్థలు అటు పోకూడదు? నేనొక సామాన్యునిగా మాట్లాడుతున్నా. నేనొక మిడిల్ క్లాస్ మ్యాన్‌గా మాట్లాడుతున్నా. ఎందుకు ఆ టైప్ తీసుకోపోతే, ఎందుకు వేలం పాట తీసుకెళ్ళి దాన్నొక వ్యాపార వ్యవహారాల వైపు ఏదో వ్యాపారం చేస్తున్నట్లుగా ఎందుకు ప్రదర్శించాలి? ఎందుకు డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఆ వేలంలో పాల్గొనాలి? ఎందుకు డబ్బులున్నోళ్ళకే ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళకొస్తది. దీనిలో భక్తిభావం కన్నా వేరే ఎక్కువ కనిపిస్తుంది గదా! ఎందుకు ఈ దారిలో పోకూడదు ఈ ధార్మిక సంస్థలు? ఎందుకు ఈ వినాయక విగ్రహాలు పెట్టేవాళ్ళు ఇట్లా ఆలోచించకూడదు? ఇక్కడ ఆ సంస్థకు ఎవరైతే ఈ వినాయకుని నిర్వహించే సంస్థలు కూడా నష్టం లేదు. వాళ్ళకు ఎక్కువ మందికి టోకెన్ ఇవ్వగలిగితే చాలు. ఎక్కువ మందికి టోకెన్ అమ్ముకుంటే చాలు. ఎక్కువ మంది టోకెన్ తీసుకుంటే చాలు. వాళ్ళకు డబ్బులొస్తాయి. నాకెందుకో ఇది మంచిగా అనిపిచ్చింది. వేలంలో పాల్గొంటే వేలంలో అతి సామాన్యులు కూడా పాల్గొనలేరు కాబట్టి, ఇదైతే అందరికి పాల్గొనే అవకాశం ఉంటది కదా! ఎందుకు ఇట్లాంటి వైపు పోకూడదు? ఒక లక్కీ డ్రా వైపు పోకూడదు? అనేది నాకు బెటర్ అనిపిచ్చింది. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే తెలంగాణలో 90% సామాన్యులే ఉన్నారు. తెలంగాణలో 90% మాక్సిమం అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ వీళ్ళు ముగ్గురే ఉన్నారు. 90% ఒక 10%. ఆ 10% దగ్గరనే 80% ఆస్తులు ఉండొచ్చు. 80% సంపాదన ఉండొచ్చు వాళ్ళ దగ్గర. కానీ తెలంగాణను డిసైడ్ చేసేది ఈ 90% వాళ్ళే. డబ్బులున్న వాళ్ళే డిసైడ్ చేయరు. డబ్బులు లేని వాళ్ళే డిసైడ్ చేస్తాం. డబ్బులున్న వాళ్ళు ఓట్లు కూడా ఎయ్యరు. మనమేస్తాం ఓట్లు. మనమే డిసైడ్ చేస్తాం తెలంగాణని. ఎక్కడైనా దేశాన్ని కూడా మనమే డిసైడ్ చేస్తాం. కాబట్టి ఎందుకు ఈ కోణంలో ఆలోచించకూడదు అనేది ఒక పాయింట్ నాకు. మీరు కూడా దీనిలో డిస్కస్ చేయొచ్చు. కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇది మనకు మేలు జరుగుతుందని, మన హిందువులకు మేలు జరుగుతుందన్న ఉద్దేశ్యమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.